ఇల్లు 175వ ఎపిసోడు ఇప్పుడు చూద్దాం. మాధవుడి గురించి బృందావనం ఎలా ఎదురు చూస్తుంది అనేది ఈ సీరియల్లో రివ్యూ చూసేద్దాం. మీరు తనకేమవుతారు? పెంచుకుంటే తండ్రినయ్యేవాణ్ణి, రక్తం పంచుకుని ఉంటే అన్నయ్యనయ్యేవాణ్ణి. తండ్రినో అన్నయ్యనో మామయ్యనో, ప్రస్తుతానికి పెద్దిని. నువ్వు అన్నం తినకుండా పడుకుంటే రాత్రంతా నాకు నిద్రపడుతుందా? తినరా. నేను గాయత్రిని దూరం చేసుకుని ఒక జీవితానికి సరిపడా బాధని గుండెల్లో మోస్తున్నాను. అలా మీలో ఎవ్వరికీ జరగడం నాకిష్టం లేదు. రే కన్నా, ఏడవకరా. నిజం చెప్పనయ్యా, నేనంటే మాధవానికి ఇష్టం లేదు కదా. ఎన్ని రోజులు ఇష్టం ఉన్నట్టు నటించాడు కదా. చిన్నప్పుడు అమ్మ వదిలేసి వెళ్ళింది, ఇప్పుడు అమ్మలా చూసుకుని అన్నీ వదిలేసి వెళ్ళాడు. ఎందుకన్నయ్యా, నేనంటే ఎవరికి ఇష్టం లేదా? రే కన్నా, నువ్వు మా ప్రాణం రా. నిన్ను వదిలి అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేడు. తప్పకుండా వస్తాడురా, నీకోసమైనా వస్తాడు. ఎక్కడున్నావు అన్నయ్య? ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? తొందరగా ఇంటికి తిరిగి వచ్చాయన్నయ్య, ప్లీజ్. రే, అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడురా? అదే అర్థం కావట్లేదురా. మళ్ళీ ఒకసారి వెతుకుదామా? ఎక్కడని వెతుకుదాం? ఎంతని వెతుకుతాం? ఎక్కడేంటి, ఊరంతా జల్లెడ పడదాం. నిన్నంతా చేసింది కూడా అదే కదా. దొరికాడా? ఉదయం నుంచి రాత్రి వరకు వెతకని చోటు లేదు, అడగని మనిషి లేడు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సైటు, గోడౌన్, చుట్టాలు, ఫ్రెండ్స్ అంటూ అందరినీ అడిగాం. అన్ని చోట్ల గాలించాం. కానీ ఏమైంది? అన్నయ్య ఆచూకీ మాత్రం దొరకలేదు. అంత ఈజీగా దొరకడానికి పెద్ద ఏం జాతరలో తప్పిపోలేదు కదా. కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అంత తేలిగ్గా ఎలా దొరుకుతారు? మరిప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా వదినా? ఎలా ఏంట్రా? నిన్న స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళనే వెతికి పెట్టమందాం. చక్రి గారు, పదండి స్టేషన్కి వెళ్దాం. నేను పోలీస్ స్టేషన్కి రాలేనండి. రానంటే ఎలా? పెద్ద దొరకడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదండి, వాళ్ళ మాటలు చాలా కష్టంగా ఉన్నాయి. అన్నయ్య గురించి అడిగితే నిన్న ఎలా మాట్లాడారో మీరు విన్నారు కదా. మళ్ళీ అలాంటివి వినడం నా వల్ల కాదండి. నేను రాను. రే, సమస్య మనది కాబట్టి తప్పదురా. తను చెప్పినట్టు అన్నయ్య తొందరగా దొరకాలంటే మనకి వాళ్ళు తప్ప ఇంకెవరూ సాయం చేయలేరు. పద వెళ్దాం. అవును, నిన్న బన్సీ కూడా పెద్ద గురించి చెప్పానని చెప్పారు కదా, మళ్ళీ ఫోన్ ఏమైనా చేశారా? ఏదైనా తెలిస్తే తనే చేస్తాడు కదా అని చేయలేదండి. చాలా మంచి పని చేశారు. పోనీ ఇప్పుడు చేయమంటారా? ఏం అక్కర్లేదు, నేను చేస్తాను. లేజియేజీ. వద్దు, నాకు ఆకలిగా లేదు. మనసులో అంత బాధుంటే ఆకలి ఎలా ఉంటుంది? కానీ కొంచెమైనా తినకపోతే ఎలా? రాత్రి నుంచి మీరేం తినలేదు, తాగలేదు. కనీసం ఈ చపాతీ అన్నా తినండి బాయ్. खाइए जी, मैं अच्छे से करता हूँ, लीजिए। क्या हुआ? महालक्ष्मी फोन कर रहे हैं भैया. మహాలక్ష్మి మీకెందుకు ఫోన్ చేస్తుంది? ఒకవేళ నేను ఇక్కడున్నానని తెలిసిపోయి ఉంటుందా? అలా తెలిసే అవకాశం లేదు బాయ్. నా గురించి అడిగితే నేనిక్కడ లేనని చెప్పమని చెప్పు. అలాగే బాయ్. మనీషా, महालक्ष्मी अगर कोई भाई के बारे में पूछे तो उन्हें यहाँ पे नए के बोल के बोला. हाँ ठीक है. लिफ्ट करो. हेलो. హలో మనీషా, बोलिए महालक्ष्मी. అక్కడికి పెద్ద ఏమైనా వచ్చారా? माधव जी यहाँ नहीं आया महालक्ष्मी. రాలేదా? బన్సీ ఉన్నాడా? हाँ, बंसी भैया मेरे पास है. हाँ, एक मिनट, मैं फोन दे दूंगी. ఒకసారి ఫోన్ ఇవ్వు. आपसे बात करना चाहती है. హలో మహాలక్ష్మి గారు, మాధవ్ భయ్య ఇక్కడ లేరు. నేను ఇంకా అడగక ముందే లేరని చెప్తున్నారేంటి? అంటే ఇందాక మనీషాని అదే అడిగారు కదా అని, అందుకని. అక్కడికేం రాలేదా? లేదండి, ఏదైనా తెలిస్తే నేనే ఫోన్ చేస్తాను. అలాగే. ఏంటి, దొరికాడంటా? లేరంట, కానీ అక్కడే ఉండుంటారేమోని నాకు డౌట్గా ఉంది. అక్కడే ఉంటే బన్సీ చెప్పేవాడు కదండి. పెద్ద చెప్పొద్దు అని చెప్పుండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. నేను పెద్ద గురించి అడగకుండానే లేడని చెప్పారంటే డౌటే లేదు. పెద్ద అక్కడే ఉన్నారనిపిస్తుంది. మీరెళ్ళి ఒకసారి చూసొస్తారా? ఇప్పుడే వెళ్ళొస్తాను. लीजिए. తినండి బాయ్, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. कितना अच्छा आदमी के बारे में सिद्धांत ने कैसे बुरा बोला. भैया के वजह से घर चल रहा है. లేదు బన్సీ, జరిగినవి జరిగేవి అన్నీ చూస్తుంటే
నా వల్లే ఆ ఇంటికి అరిష్టమని అర్థమైంది. తమ్ముళ్ళ జీవితం బాగుండాలి అంటే నేనక్కడ ఉండకూడదు. దేవుడా, అన్నయ్య దొరకాలి, ఈ ఇంట్లోనే ఉండాలి, మళ్ళీ నాతో ఇంటికి రావడానికి ఒప్పుకోవాలి. మీరు లేకపోతే మీ తమ్ముళ్ళు ఉండగలరా బాయ్? వాళ్ళకి దూరమై నేను బ్రతకగలనో లేదో అర్థం కావడం లేదు. అయినా సరే నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళను. వాళ్ళు బాగుండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ అన్నయ్య. ఇక్కడున్నాడని మాతో చెప్పలేదు కదా? ఆయన దగ్గర పనిచేసిన విశ్వాసం చూపించుంటావు, అంతేనా? మీతో చెప్తే ఇక్కడ కూడా ఉండనని బెదిరించాడు బాయ్. ఓ, బెదిరించాడా? చాలా కళలున్నాయి మా అన్నయ్యలో. త్యాగం, కోపం, మనసు రాయి చేసుకోవడం, పెంచిన తమ్ముళ్ళని అనాథల్లా వదిలేసి రావడం. చక్రి, నువ్వు మాట్లాడకన్నయ్యా. నాకు కోపం మామూలుగా రావడం లేదు. सब लोगों को अच्छा होने के लिए उन्हें बाहर आइए। అన్న మీ మంచి కోసమే బయటకు వచ్చాడు అంటుంది. ఏం మంచి? ఎవరికి మంచి? మాకు ఊహ తెలియగానే అమ్మ కనిపించలేదు, ఈయనే కనిపించాడు. అందరిళ్లలో అమ్ముంటే మా ఇంట్లో ఈయనున్నాడు అనుకున్నాం. నాన్న కూడా జైలుకి వెళ్ళిపోయాడు. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ అన్ని ఈయనే చూపించాడు. ఇప్పుడు నేనెంత అయ్యాను. కేశవ, కన్న అందరూ ఈయన పెంచిన పిల్లలమే. అనాథల్లా బతకాల్సిన మేము ఈరోజు ఇంత వాళ్ళం అయ్యామంటే కారణం ఈయనే కదా. ఇంతకంటే మంచి మాకేం కావాలి? నువ్వే మమ్మల్ని అనాథల్ని చేసి పోదాం అనుకున్నావా అన్నయ్య? లేదురా, నేనే అనాథలా వెళ్ళిపోదామనుకున్నాను. అన్నయ్య, ఏం కర్మన్నయ్యా నీకు? ఎవరో ఏదో అంటే అదే నిజమైపోతుందా? నువ్వేంటో మాకు తెలీదా? నిన్న ఉదయం నుంచి ఇప్పటిదాకా నేను, కేశవ వెతకని చోటు లేదు. ఎప్పుడు ఏది పట్టనట్టుండే నారాయణ కూడా రెస్ట్ తీసుకోకుండా సైకిల్ మీద తిరుగుతూనే ఉన్నాడు. కన్నా అయితే ఏడవడం లేదు. వాడికింకా నువ్వు లేవనే నిజం డైజెస్ట్ కావడం లేదు. మహాలక్ష్మి కూడా నిన్నే గుర్తు చేసుకుని ఏడుస్తోందన్నయ్యా. ఇంతమంది గుండె పగిలేలా ఏడిస్తే అది నువ్వు మాకు చేసే మంచెలా అవుతుందన్నయ్యా. ఇంటికి వెళ్ళు చక్రి, వెళ్ళిపో. అన్నయ్య, మంచి వచ్చాడో నేను నమ్మిందే మంచి. నా వల్ల జరిగింది అంతా చెడు. మంచిది. మాకా చెడే కావాలి. నేను పెంచిన పిల్లలకు నేనే అరిష్టంగా మారకూడదు. మాకా అరిష్టమే కావాలి. రేయ్, నేను రాను. నేను పోను. నేను చిన్నపిల్లాణ్ణి కాదు. ఇది చిన్నపిల్లాడు తీసుకునే నిర్ణయమే. ఏదైనా అనుకో, ఒక్కసారి నేను ఒక నిర్ణయం తీసుకున్నాక అదిక మారదు. అవునా? మమ్మల్ని కాదని ఏం చేస్తావు? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అసలు ఈ ఇల్లు ఎలా దాటుతావో చూస్తాను. ఏంటి రౌడీలా మాట్లాడుతున్నావు? ఊరంతా నన్ను, నారాయణని రౌడీలనే అంటారు. ఎరా, బెదిరిస్తున్నావా? మర్యాదగా ఇంటికి రమ్మంటున్నాను. రానంటున్నాను. సరే, నీతో పాటు మేము వస్తాం. ఎక్కడికి? నువ్వెక్కడికి వెళ్తే మేము అక్కడికే. నువ్వెక్కడుంటే అదే మాకు బృందావనం. మాకు ఇల్లు ముఖ్యం కాదు. కేశవకి, కన్నాకి పెళ్ళిళ్ళే ముఖ్యం కాదు. నా పెళ్ళి ఎలాగూ మహాలక్ష్మి కోరుకున్నది కాదు. అంచేత మాకు నువ్వే ముఖ్యం. నేను మీకు చాకరీ చేసి చేసి అలసిపోయాను. ఇంకా నేను మీకోసం, ఆ ఇంటి కోసం ఏమీ చేయలేను. నాకు రెస్ట్ కావాలి. అందుకే వెళ్ళిపోతాను. నీకు రెస్ట్ కావాలంతే కదా? వెళ్ళిన చోట పనే చేయాలి కదా? ఇన్నాళ్ళు సంపాదించిందంతా మా కోసమే, ఇంటి కోసమే ఖర్చు పెట్టావు. ఇప్పుడు ఎంత బ్యాంకు బ్యాలెన్స్ వెనకేసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు? అదే మన ఇంటికి రా, కూర్చో, ఏ పని చేయకు. మేము వంట నేర్చుకుంటాం, లేదంటే వంట మనిషిని పెట్టుకుంటాం. ఇంటి పనంతా చేస్తాం. నువ్వు అలా కూర్చో. అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పు. రెస్ట్లో ఉన్నా సలహాలు ఇవ్వచ్చు, తప్పులేదు. మా అన్నయ్య మాతో ఉన్నాడన్న ఒక్క విషయం చాలు. మేము సముద్రాలు దాటమన్నా దాటేస్తాం. అదే నువ్వు లేకపోతే చిన్న పిల్ల కాలువ కూడా దాటలేం. వద్దురా, నా కోసం అంత త్యాగం చేయొద్దు. ఈరోజు మీకు నేను లేకపోవడం అనేది కొత్త కాబట్టి అలా ఉంటుంది.
రాను రాను చెడు జరిగితే పెళ్లి పెటాకులు లేకుండా అలాగే ఉండిపోవలసి వస్తే నెమ్మదిగా సిద్ధాంతి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఈ అన్న జాతకం ఎంత దరిద్రమైందో అర్థమవుతూ వస్తుంది. ఆ రోజు ఎందుకు అంతగా బ్రతిమాలి ఈ నష్టజాతకుణ్ణి ఇంటికి తీసుకొచ్చుకున్నామా అనే పశ్చాత్తాపం కలుగుతుంది. అంత మాట అనకన్నయ్య. నువ్వు నష్టజాతకుడు ఏంటన్నయ్యా? నీకోసం గుడి కట్టేవాళ్ళు ఉన్నారన్నయ్య. నీ వల్లే నీ తర్వాత పుట్టిన ముగ్గురం ఎదిగి నీ నీడలో బతుకుతున్నావన్నయ్య. అందరికీ అమ్మ నిజం, తండ్రి నమ్మకం అంటారు. మాకు మాత్రం అమ్మ నమ్మకం, నాన్న ఉన్నా లేనట్టే. కానీ నువ్వే మాకు అమ్మ, అదే నిజం. నువ్వే మాకు నాన్న, అదే నిజం. నువ్వే మాకు ఇలవేల్పు, నిజమన్నయ్య. నువ్వు నష్టజాతకుడు అని ఎవడైనా అంటే వాడి నాలిక కోసి పారేస్తాను. నీకు నువ్వే అనుకున్నా ఒప్పుకోను. మేము వీడియోలో గ్యాప్లు, సంగీతం, అనవసరమైన భాగాలన్నీ తీసేసి ఎడిట్ చేసి పెడుతున్నాం. దానివల్ల కొంత లేట్ కూడా అవుతుంది. మా ఎఫర్ట్ మీకు నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. వద్దురా, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా దారిన నన్ను వెళ్ళనివ్వరా. అర్థం చేసుకోరా, వెళ్ళిపో. ऐसे घर को दूल्हा होकर ऐसे भाई होना तुम बहुत किस्मत वाला है। उसने घर को दूल्हा होकर आपको मन खुश नहीं हो रहे हैं, आप घर चले जाइए। అవును భయ్యా, మనీషా చెప్పింది అర్థమైంది, ఆయనకి అర్థమైంది. నిన్నగాక మొన్నొచ్చిన మనీషా కూడా నీ తమ్ముళ్ళేంటో అర్థమైంది, మన కుటుంబం ఏంటో అర్థమైంది. నువ్వెందుకు నీ ప్రేమే గొప్పది, మా ప్రేమ తక్కువది అన్నట్టు విర్రవీగుతున్నావు? అంత అహంకారం పనికిరాదు నీకు. పంతం పడితే నువ్వెంతో మేము అంతే. ప్రేమిస్తే నువ్వెంత ప్రేమిస్తావో మేము అంతే ప్రేమిస్తాం. మొండితనానికి పోతే నీకన్నా మొండి వాళ్ళం అయిపోతాం. ఊరి పొలిమేర దాటగలవా? రేయ్, ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళు. నా కళ్ళ ముందు పుట్టి నన్నే పొలిమేర దాటనివ్వరంటావా? ఎంత ధైర్యం రా నీకు? ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో నీకు దెబ్బలు పడతాయి. నువ్వు లేకపోతే మేమేమైపోతాం అన్నయ్య? కన్నగాడు చచ్చిపోతాడన్నయ్య. నారాయణ 4 రోజులు కూడా బతకడన్నయ్య. మహాలక్ష్మి దిగులుతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందన్నయ్య. ఆ ఇల్లు శ్మశానం అయిపోతుంది. మేమంతా బతికున్న శవాలం అయిపోతాం. అది నీకు సంతోషమేనా? రేయ్, లేవురా. రే, ఎవరో చూడరా. పెద్దన్నయ్య అయితే అయ్యుండడు. రే, పెద్ద వచ్చారా? ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? అందరూ ఆనందంతో అన్నయ్యని కౌగిలించుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చారు పెద్ది? ఈ బృందావనంలో కాకుండా మీకెక్కడో ప్రశాంతత దొరుకుతుందని వెళ్లారు కదా, మళ్ళీ ఇంటికి రావాలని ఎలా అనిపించింది? మిమ్మల్ని అమ్మగా, అన్నగా, తండ్రిగా, దేవుడిగా చూసుకునే ఈ అన్నదమ్ముల కన్నా విలువైన వ్యక్తులు, ఆత్మీయ మిత్రులు ఎవరో ఉంటారనుకుని వెళ్ళిపోయారు కదా. చీకట్లు దారి మర్చిపోయారా? వాళ్ళుండే చోటు ఎక్కడ దొరకలేదా? జాడ తెలియక తిరిగొచ్చారా? వీడైనా గుర్తు రాలేదా? అమ్మ లేదు, నాన్న మీద ప్రేమ లేదు, మీరు తప్ప ఇంకో ప్రపంచమే లేదు. హఠాత్తుగా మీరు మాయమైపోతే వీడేమైపోతాడని కూడా ఆలోచించలేదా? కన్నా, ఎవరైనా ఉంటారనుకుని వెళ్ళిపోయారు కదా. చీకట్లు దారి మర్చిపోయారా? వాళ్ళుండే చోటు ఎక్కడ దొరకలేదా? జాడ తెలియక తిరిగొచ్చారా? వీడైనా గుర్తు రాలేదా? అమ్మ లేదు, నాన్న మీద ప్రేమ లేదు, మీరు తప్ప ఇంకో ప్రపంచమే లేదు. హఠాత్తుగా మీరు మాయమైపోతే వీడేమైపోతాడని కూడా ఆలోచించలేదా? కన్నా, ఎవరైనా రే కన్నా. ఆగు. ఎవరు నువ్వు? రే, ఏమైందిరా? ఈయన ఆ అన్నయ్య కాదు, వదినా. మీ పెద్ద కాదు.
మా పెద్దన్నయ్య కానే కాదు, ఎవరో చక్రి అన్నయ్య పొరపాటు పడ్డాడు. ఒకలాగే ఉన్నాడని తీసుకొచ్చేశాడు. రే ఏంట్రా ఇది? మా అన్నయ్య ఏంటి ఇలా చేయడం ఏంటి? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? అలా ఎలా వెళ్ళిపోతాడు? అంతా ఆయన ఇష్టమేనా? ఆయన ఎక్కడో తప్పిపోయాడు. జ్యోతిష్కులు, ఊర్లో వాళ్ళు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళనే మాటలే ముఖ్యం. అందుకే వాళ్ళ మాటలు పట్టుకొని అలాగే వెళ్ళిపోయాడు. ఈయనెవరో ఎవరో. రే కన్నా అలా నువ్వు కాదంటాడేంటన్నయ్య? వెర్రివాడ్లా ఉన్నాడే. మాకన్నం పెట్టే చేతులు ఇవే కదా. వండిపోవడానికి వచ్చావా? చూసిపోవడానికి వచ్చావా అన్నయ్య? రే కేశవ, వాణ్ణి చూసావా? 25 ఏళ్ళొచ్చాయి, దాటే ఉంటాయి. 6 అడుగుల పైనే ఉన్నాడు. ఒక్క పూట అన్నం తినకుండా ఉంటే ఊరుకున్నావా? కంచంలో అన్నం కలుపుకుని వెళ్ళి ఈ వయసులో కూడా వాడి కథలు చెప్పి ఓదార్చి అన్నం తినిపించావు. గుర్తుందా? నా వెర్రిగాని గుర్తుంటే ఎందుకెళ్తావన్నా? నేనైనా నువ్వు దొరుకుతావనే ధైర్యంతో ఉన్నాను. కానీ వాడు గుండె పగిలి ఏమైపోతాడోనని. చక్రి అనయ్య, అనయ్య, బృందావనం మాధవుడి కోసం ఎదురు చూస్తోంది. దిగులుతో ఉంది. చీకటైపోయింది. వెలుతురే లేకుండా అయిపోయింది. లోపలికి వెళ్దాం పెద్ది. పదనే. నీతో మాట్లాడదనుకున్నాను. ఆకలేస్తుందని అన్నం తినాలనుకున్నాను. అన్నం ముద్ద నోటి దాకా వెళ్ళనే లేదు. ఇంక గొంతు దాకా ఏం వెళ్తుంది? ఏమయ్యా, ఆ రోజు నేను వెళ్ళిన రోజు అంత వెతికేవే. తల్లులు వేరైతే ఏంటి, తండ్రి ఒక్కడే కదా అని ఓదార్చావే. నేను కనపడకపోతే తల్లడిల్లిపోయావే. కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకున్నావే. నీ కాలుకు నా కాలుని టవల్తో కట్టేసుకుని కూడా రాత్రితో నిద్రపోలేదే. మరి ఇప్పుడు నువ్వెలా వెళ్తావయ్యా? చెప్పవయ్యా, ఎలా వెళ్తావు? చెప్పు, మాట్లాడు. ఆకలిగా ఉందా కన్నా? అన్నం తినిపించనా? అన్నయ్య, మాధవ్ చెప్పులు పూర్తయిందా? నాన్న, నాన్న, నారాయణకు 4 కొడుకులున్నారా? ఈ నా కొడుకులు ఒక్కరు కూడా నాన్న అని పిలవడు. నన్ను నాన్న అని నోరారా పిలిచేది నువ్వేరా, నువ్వే. నువ్వు పుట్టిన క్షణమే ఈ ఇంట్లో నాన్న పుట్టాడు, ఈ నాన్న పుట్టాడు. మొట్టమొదటిసారి నాన్న అని పిలిచింది నువ్వేరా. ఇప్పటికీ నువ్వే, నువ్వొక్కడివే. నువ్వు వెళ్ళిపోతే నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారా? ఏ ఇట్రా, ఏవయ్యా బయటికెళ్ళు అంటారా? ఏళ్ల ముగ్గురు నా ముందు నుంచే లోపలికొస్తారు. కనీసం తిన్నావా అని కూడా అడగరు. కానీ నువ్వొక్కడవేరా నాకు మా అమ్మ తర్వాత నన్ను అడిగి అన్నం పెట్టేది. నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేనేమైపోతాన్రా? గుండె గుండె పట్టేసిందిరా పెద్దోడా. గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా ఉంది. కొత్తగా కట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మా పెద్దోడున్నాడా అని అడిగి అడిగి ఆయాసం వచ్చేసిందిరా. అసలు ఇంక నువ్వు రావేమో అనుకున్నానురా. నేను నిరాశగా ఇంటికి తిరిగి వచ్చాను. కానీ నీ చెప్పులు కనిపించాయి. గుళ్ళోకెళితే భగవంతుడు పాదుకలు కనబడతాయే, అలా కనిపించాయి. రాముడు వనవాసానికి వెళ్తే పట్టాభిషేకం చేసుకుని సింహాసనం మీద కూర్చున్న పాదుకలా కనిపించాయి. ప్రాణం లేచొచ్చిందిరా పెద్దోడా. నా గుండెల్లో ఉన్న బరువు అంతా దిగిపోయిందిరా. పెద్దోడా, ఒక్క మాట చెప్పనా? నా 2 భార్యల్ని నేనే చంపేసుంటానని లోకం అంతా అంటూనే ఉంది. కానీ నిజమేంటో నాకు మాత్రమే తెలుసు. నన్ను ఎవరు ఎంత అవమానించినా నేను ఇల్లు వదిలిపోలేదు. నీ తమ్ముళ్ళు ఎంత చేదరించుకున్నా నేనెక్కడికి పోలేదు. మాట్లాడేవాళ్ళు 1000 మాట్లాడతారా, కానీ నిజమేంటనేది మన మనస్సాక్షికి తెలిస్తే చాలు.
ఎవడో జ్యోతిష్యుడు ఏదో చెప్పాడని ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు ఉన్నావనేరా, వీళ్ళందరికీ నువ్వు ఉన్నావనేరా ఏది పట్టించుకోకుండా ఉన్నాను. ఈ ఊరంతా నన్ను వెలేసినా వీళ్ళని ఎలా చూసుకున్నావో నన్ను నీ కొడుకులా చూసుకున్నావు కదరా. నీకిది న్యాయం కాదురా పెద్దోడా, ధర్మం కాదు, ధర్మం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, ఇంకోసారి నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నా చేతికి నిప్పు పెట్టిన తర్వాతే వెళ్ళు. నీ జాతకం నలుగురికి చూపిస్తాను. నలుగురు ఏం చెప్తారో చూద్దాం. నలుగురు మొన్నటి సిద్ధాంతి చెప్పినట్టే చెప్పారే అనుకో, అప్పుడు పరిహారం ఆలోచిద్దాం. మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళు మీ నిజాయితీని చూసి చాలా గౌరవిస్తారు. మీ జాతకంలో ఏ దోషమూ లేదు. ఇది ఇతను చేసుకున్న దోషం కాదు. ఆ, మరేంటిది? మీ నాన్న మీకోసం మొక్కిన మొక్కు ఒకటి తీర్చలేదు. రూపం స్త్రీ రూపం, కర్తవ్యం గ్రామ రక్షణ. ఆ మొక్కు తీర్చేయండి. పెద్ద కొడుకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడుంటుంది? మీ నాన్నగారినో ఇంకా పెద్దవారినో అడగాలి. ఇప్పటివరకు మేము పెట్టిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.